శుక్రుడు పరీక్షిత్తుతో ఇలా చెప్తున్నాడు. చంద్రుడు ప్రచేతసులతో అనఘులారా, సమస్త ప్రాణుల శరీరాలలోనూ ఆత్మరూపంలో ఉండే ఈశుడు ఆ శ్రీహరే అని తెలుసుకుని సర్వాంతర్యామి అయిన లక్ష్మీపతిని అంతర్దృష్టితో తనివితీరా చూస్తే చిద్రూపంతో శుద్ధాత్ములైన మిమ్మల్ని మిక్కిలి సంతోషంతో అతడు మెచ్చుకుంటాడు. అలా మెచ్చుకున్న సర్వాత్మని మీరెక్కడ గుర్తించారో అక్కడ కోపగుణాన్ని తొలగించుకుని కాలిపోగా మిగిలిన చెట్లనన్నింటినీ ఆనందంగా బ్రతకనివ్వాలి అని చెప్పి చంద్రుడు అప్సరసల సంతానమైన మారీష అనే కన్యను వారికిచ్చి వెళ్ళిపోయాడు. వారికి ప్రాచేతస వంశోద్భవుడు, ధీరుడు, బ్రహ్మదేవునితో సమానుడు అయిన దక్షుడు పుట్టాడు. ఆ తర్వాత ఈ భూమి అంతటా దక్షుని సంతానమే వ్యాపించింది. నీరు ప్రవహించినట్లుగా దక్షుడు లోకాలలో ప్రజలను పుట్టించాడు. దానితో అతని కీర్తి లోకాలలో స్థిరంగా వ్యాపించింది. ఆ ప్రజాసర్గ బృంహితంబైన జగము దక్షుడీక్షించి మదిలోన తాపముంది మరియు జననంబు నొందించు మతమురోసి పరమ పురుషుని నాశ్రయింపంగదలచే. ఆ ప్రజాసృష్టిలో మిక్కిలిగా నిండిపోయిన జగత్తును చూశాడు దక్షుడు. అతనికి మనసులో పరితాపం కలిగింది. ఇంకా సృష్టించాలనే అభిప్రాయాన్ని విరమించుకున్నాడు. పరమపురుషుని ఆశ్రయించాలి అని అనుకున్నాడు. జై శ్రీకృష్ణ.